అధ్యాయము 30-31 వచనాలు చదువుకుందాం. బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 11 verse 30 and 31. క్రొత్త నిబంధన తెలుగు బైబిల్లో అయితే, పాత నిబంధనలో 2209 పేజ్ నెంబర్ 209 తెలుగు బైబిల్లో. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 30-31 వచనాలు. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగను, మరియు దహన బలిగా దాన్ని నర్పించదనని. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. మేము చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగల తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధానానికి వస్తున్నాం తండ్రి. మరి ఇంతవరకు మీరు మాతో నడిపించారు. ఈ యొక్క సమయంలో మేము వాక్యాన్ని ధ్యానించుకుని పోచుండగా మీరు మాతో ఉండండి. నీ వాక్యాన్ని మాకు అందించండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని దేవా, మరి వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు మా అందరికీ దయచేయమని, అదేవిధంగా తండ్రి నీ శిలువ చోటు నన్ను భద్రపరుచుకొని కేవలం నీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని ఈ యొక్క ప్రార్థన యేసునామములో సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి యెఫ్తా. ఈయన కూడా ఒక న్యాయాధిపతి. గత వారం 10వ అధ్యాయాన్ని మనం మాట్లాడుకున్నాం కదా. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం చూసాం. 10వ అధ్యాయంలో 2 రకాల గుంపులను మనం చూసాం. ఒకరు శాంతిని తెచ్చిన వారు న్యాయాధిపతులు, తోలా మరియు యాయీరు, వీరిద్దరు కూడా. మరొక గుంపు శాపాన్ని తెచ్చిన వారు ఇశ్రాయేలీయులు. వీరేమో కష్టపడి వారికి శాంతిని తీసుకొచ్చి నెమ్మదిని అనుగ్రహిస్తే, వీరేమో మరలా తిరిగి పాపం చేసి శత్రువులను కొని తెచ్చుకున్నారు, శాపాన్ని తెచ్చుకున్నారు దేశం మీద. ఇప్పుడు వారి వద్ద ఉన్న విగ్రహాలు తీసివేసి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి పట్ల కనికరం చూపించాడు. వారు పడుతున్న బాధను చూసి సహించలేకపోయాడు. ఇది మనం చూసాం. దాని తరువాత ఏం జరిగిందంటే, ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించాలనుకున్నాడు. ఎవరి చేతిలో నుంచి అంటే అమ్మోనీయుల చేతిలో నుంచి. ఇప్పుడు అమ్మోనీయులేమో ఏం చేశారంటే 10వ అధ్యాయం ఎండింగ్లో అది మనకు కనిపిస్తుంది. వారు గిలాదు ప్రాంతానికి వచ్చి అక్కడ దిగారు యుద్ధం చేయడానికి. ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి గిలాదు దగ్గర దిగారు. ఇశ్రాయేలీయులేమో మిస్పాలో ఉన్నారు. ఇశ్రాయేలీయులందరూ కూడా యుద్ధం చేయడానికి మిస్పాలో కూడుకున్నారు. ఈ శత్రువులేమో గిలాదు ప్రాంతంలో ఉన్నారు. ఇప్పుడు గిలాదు ప్రాంతానికి వారు వచ్చి యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు కదా. ఈ గిలాదులో ఉన్న వీరంతా కూడా ఏం డిసైడ్ అయ్యారంటే, పెద్దలందరూ కూడా కలిసి మాట్లాడుకుని, ఇప్పుడు మనం వారి మీదకి యుద్ధానికి వెళ్ళాలంటే మనల్ని నడిపించే ఒక నాయకుడు కావాలి. ఎవడైతే మనల్ని నడిపిస్తాడో, ఎవరైతే యుద్ధం చేస్తారో అతను మన మీద అధిపతిగా పెట్టుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు న్యాయాధిపతులు లేరు కాబట్టి అతను మన మీద న్యాయాధిపతి అవుతాడని వీరంతా డిసైడ్ అయ్యారు. ఇది వీరు డిసైడ్ అయిన తరువాత 11వ అధ్యాయం మనకు స్టార్ట్ అవుతుంది. 11వ అధ్యాయంలో యెఫ్తా బ్యాక్గ్రౌండ్ చెప్తాడు. అక్కడ యెఫ్తా కోసం పరిచయం మనకు ఉంటుందన్నమాట. సో యెఫ్తా న్యాయాధిపతి అయ్యాడు. యెఫ్తా అనే పేరుకు అర్థం ఏమిటంటే తెరచిన వాడు అని అర్థం. హీ ఓపెన్డ్ అని అర్థం. తెరచినవాడు అని ఆయనకు అర్థం. ఇతను గిలాదు వంశస్థుడు. గిలాదు యొక్క కొడుకు, తండ్రి పేరు గిలాదు. ఇతను ఇశ్రాయేలీయులకు 6 సంవత్సరాలు న్యాయాధిపతిగా పనిచేశాడు. ఇశ్రాయేలీయుల మీద 6 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. సో యెఫ్తా జీవితంలో నుంచి ఈరోజు మనము కొన్ని పాఠాలు నేర్చుకుందాం. 11వ అధ్యాయం అంతా కూడా మోస్ట్లీ కవర్ చేద్దాం ఈ రోజున. ఈ అధ్యాయంలోని యెఫ్తా జీవితంలో నుంచి కొన్ని అంటే చాలా పాఠాలు నేర్చుకోవచ్చు మనం. అతను జీవించిన విధానము కావచ్చు, అతని యొక్క నడవడిక కావచ్చు, అతను ఒక మంచి మాదిరికరమైన జీవితాన్ని మనకు చూపించాడు. ఆ విషయాలు మనము నేర్చుకోవచ్చు యెఫ్తా జీవితంలో నుంచి. అవన్నీ కూడా మనము చూద్దాం. యెఫ్తా యొక్క జీవితంలో నుంచి ఈ విషయాలు నేర్చుకుని మనము అలా ఉన్నామా లేదా అనేది ఈరోజు పరిశీలన చేసుకుందాం. ఆయన జీవితంలో మొట్టమొదటిగా ఆయన అవమానం పొందాడు. ఈరోజు మన అంశం ఏమిటంటే, ప్రతిజ్ఞ కోసం నిలబడిన వ్యక్తి. ద మ్యాన్ హూ స్టూడ్ ఫర్ హిస్ వావ్. ప్రతిజ్ఞ కోసం నిలబడిన వ్యక్తి, లేదంటే వాగ్దానం కోసం నిలబడిన వ్యక్తి. చాలామంది ప్రామిస్ చేస్తారు కదా, మాట ఇచ్చేస్తారు, నేను ఖచ్చితంగా నీకు చేస్తానని చెప్పి. కానీ ఆ మాట మీద నిలబడతావా అంటారు కదా. అంటే ఆ మాట, నువ్వు ఏదైతే మాట ఇస్తావో అది జరిగిస్తావా లేదా అని మాట మీద నిలబడడం అంటే.
సో ఈ వ్యక్తి అలా చేశాడు, ప్రతిజ్ఞ చేసుకున్నాడు దేవునికి, ఆ ప్రతిజ్ఞ కోసం నిలబడ్డాడు. అది ఎంత కష్టతరమైన ప్రతిజ్ఞ అయినా సరే, ఎంత కష్టతరమైనటువంటి వాగ్దానం అయినా సరే. సో ఆ వ్యక్తి జీవితంలో ఆయన బిగినింగ్లో ఆయన జీవితంలో ఉన్న మొదటి లక్షణం ఏం కనిపిస్తుంది అంటే అవమానం పొందాడు. అది మొదటి 3 వచనాల్లో మనకు కనిపిస్తుంది. ఏమిటంటే, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ఇది యెఫ్తా బ్యాక్గ్రౌండ్. బిగినింగ్లోనే, అతని ఇంట్రడక్షన్లోనే ఆయన పుట్టుక నుంచే ఆయన అవమానము మొదలవుతుంది. అవమానం పొందాడు. ఎలాంటిది అంటే అతని జీవితం, అతని పుట్టుకే ఒక అవమానకరమైనటువంటి జన్మ. అతని జన్మ గిలాదు అతని తండ్రి. ఈ గిలాదు అనే వ్యక్తి ఒక వేశ్య దగ్గరికి వెళితే ఆమె గర్భవతి అయ్యి కుమారుని కన్నది. ఆ కుమారుడే ఈ యొక్క యెఫ్తా, వేశ్య కొడుకు. జన్మలోనే అవమానం ఉంది. ద సన్ ఆఫ్ షేమ్ అని అంటారు. ఆయన అవమానకరమైనటువంటి బిడ్డ. బయటికి వెళ్తే ఊర్లోని ఒరి వీడి వేశ్య కొడుకురా అని చెప్పి బహుశా వెటకారం చేసేవారేమో కదా, ఎవరు గౌరవించరు. సాధారణంగా తల్లిదండ్రులు సరిగ్గా లేకపోతేనే చాలా అవమానంగా చూస్తూ ఉంటారు బయట. కానీ అలాంటిది ఒక వేశ్య కొడుకు రోడ్డు మీద వెళుతూ ఉంటే, 10 మందిలో తిరుగుతూ ఉంటే ఎవడు కూడా గౌరవించడు, అవమానపరుస్తారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అతను పుట్టినప్పటి నుంచి కూడా ఆయన పెరిగినంత వరకు కూడా అవమానాన్ని ఎదుర్కొన్నాడు. అతని జన్మ ఒక అవమానకరమైనది. అతని పెరిగిన విధానము ఒక అవమానకరమైనది. పెద్దవాడైన తర్వాత కూడా అవమానం పొందాడు. గిలాదు వెళ్ళి తప్పు చేశాడు, దానివల్ల ఇతను పుట్టాడు, ఆ కొడుకును తెచ్చుకున్నాడు. తరువాత గిలాదు భార్య ఉంది, ఆమె ఏమో పిల్లలను కన్నది. తర్వాత ఆమె పిల్లలు కన్న తర్వాత వాళ్ళు పెద్దవారయ్యారు. వీళ్ళు ఈ యొక్క యెఫ్తా కలిసి పెరిగారు. పెరిగిన తరువాత కొన్ని సంవత్సరాలు అయ్యాక, వారు పెద్దవారయ్యాక వారికి ఈ విషయం తెలిసింది, పిల్లలకి, మిగిలిన వాళ్ళు. ఇప్పుడు వారు యెఫ్తాతో ఏం చెప్పారంటే, నువ్వు ఒక వేశ్యకు పుట్టావు, మా అమ్మకు నువ్వు పుట్టలేదు, కాబట్టి ఈ ఇంటి మీద నీకు అధికారం లేదు, మా ఆస్తి మీద నీకు అధికారం లేదు, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నువ్వు మా ఇంటిలో ఉండడానికి వీలు లేదు అని చెప్పి వారు వాదించారు. యెఫ్తాను పంపించేశారు. యెఫ్తాకి చివరికి ఆ స్థలంలో కూడా ఉండడానికి భయం వేసి పారిపోయాడు. ఎక్కడి నుంచి? గిలాదు నుంచి పారిపోయాడు. పారిపోవాల్సిన అవసరం ఎప్పుడు వస్తుందంటే భయపడినాడు కదా. అంటే వారి అన్నదమ్ములు అంతలాగా భయపెట్టారు, ఆ ఊరి ప్రజలు అంతలాగా అతనిని భయపడ్డారు, ఆయనను అవమానపరిచాడు. ఆయన ఇంట్రడక్షన్లో ఆయన పేరు ఎలా ఉంటుందంటే, ఒక పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అని ఉంటారు. పరాక్రమం కలిగిన వాడు, ఒక గొప్ప సైనికుడు, మంచి దృఢశాలి, ఒక సంసోన్ లాంటి వాడు. తర్వాత మనం అంతకుముందు గిద్యోను కోసం మాట్లాడుకున్నాం. గిద్యోను కూడా దేవుడు పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని పిలిచాడు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి, ఆయన యొక్క జీవించిన విధానం, ఒక ఎవరితోటైనా గొడవ పెట్టుకోగలడు, ఎవరినైనా ఓడించగలడు, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి. కానీ అతని జీవితం అంతా కూడా అవమానంతో ప్రారంభమైంది, అవమానంతో ముగించబడింది. వేశ్య కుమారుడు, అన్నదమ్ములు, తమ్ముళ్ళందరూ కూడా అతని ఇంట్లో నుంచి పంపించేశారు, తరిమేశారు, భయపడి పారిపోయాడు. ఇలాంటి అవమానకరమైన జీవితంగా అతని జీవితం ప్రారంభమైంది. ఆయన జీవితం రెండవ లక్షణం ఏమి కనిపిస్తుంది అంటే, 9 నుంచి 10 వచనాలు చూసుకుంటే మనకు కనిపిస్తుంది. అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడనవుదునా అని గిలాదు పెద్దలను అడగగా, గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదము, యెహోవా మన ఉభయుల మధ్యను సాక్షిగా ఉండును కాక అని యెఫ్తాతో అని. రెండవది, అధికారం పొందుకున్నాడు. మొదటగా అవమానపరచబడ్డాడు, ఇప్పుడు అధికారం పొందుకున్నాడు. ఏం జరిగిందంటే, ఈ మధ్యలో ఇప్పుడు అతనిని ఇంట్లో నుంచి తరిమేశారు, పారిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత యెఫ్తా జీవితం ఎలా ఉందంటే, టోబు అనేటువంటి ఒక దేశానికి వెళ్ళిపోయాడు. ఆ దేశానికి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది అల్లరి జనం వచ్చారు. అంటే పని పాట లేకుండా కదా,
ఇంకా వాళ్ళకి బాధ్యతలు ఉండవు, చదువు ఉండదు, సంస్కారం ఉండదు, ఏమీ లేకుండా ఖాళీగా తిరుగుతారు చూసారా, అలాంటి వారు వచ్చి యెఫ్తా దగ్గర చేరారు. ఇప్పుడు వారితో కలిసి తను కొంచెం అక్కడ బలపరచబడ్డాడు. వారే తనకి సర్వస్వం, ఎందుకంటే తన వారు అంటే ఎవడు లేడు. ఆ స్థలంలో ఉంటుండగా వీరంతా కూడా ఈ 10వ అధ్యాయం ఎండింగ్లో గిలాదు పెద్దలు మాట్లాడుకుంటారు ఏంటి, ఎవడైతే మనం యుద్ధం చేసి గెలిపిస్తాడో వాడు మన మీద అధిపతిగా ఉంటాడని. వీరు ఆలోచించుకుని ఈ యొక్క పనికి సరైన వాడు ఎవడంటే యెఫ్తా మాత్రం. ఎందుకంటే యెఫ్తా పరాక్రమం కలిగిన బలాఢ్యుడు, యుద్ధం చేయగలడు, మనకు విజయాన్ని అందించగలడు, అతను బాగా యుద్ధ నేర్పరి. కాబట్టి అతని దగ్గరికి వెళ్దామని వీరంతా కూడా ఫిక్స్ అయ్యి ఇప్పుడు టోబు దేశానికి వెళ్ళారు. యెఫ్తా దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్తారు, నీవు వచ్చి మాతో యుద్ధం చేయి, అమ్మోనీయులు మన మీదకి వచ్చారు కదా, మాతో కలిసి యుద్ధం చేస్తే కనుక ఆ యుద్ధం నువ్వు మమ్మల్ని గెలిపిస్తే నీవు అధిపతిగా ఉంటావు, నీవు మా మీద న్యాయాధిపతిగా ఉంటావు అని చెప్పి వారు కోరుకున్నారు. ఇప్పుడు యెఫ్తా వారిని అడుగుతున్నాడు, ఒకవేళ మీరు నిజంగా నేను మీతో వస్తే, నేను ఆ యుద్ధాన్ని గెలిస్తే ఖచ్చితంగా నన్ను ప్రధానిగా చేస్తారా అంటే ఖచ్చితంగా చేస్తాం. మనిద్దరి మాటలకు మధ్య సాక్షి దేవుడే మన మధ్య సాక్షిగా ఉన్నాడు, మేము ప్రమాణం చేస్తున్నాం. దానికి ముందు యెఫ్తా ఏమడుగుతాడంటే, ఆ రోజు నన్ను ఊర్లో నుంచి తరిమేశారు కదా, పంపించేశారు కదా, ఇప్పుడు మీకు సమస్య వచ్చిందని నా దగ్గరికి తిరిగి వచ్చారంటే అవును, మాకు సమస్య వచ్చింది, ఆ సమస్య తీర్చగలిగిన వాడు నువ్వు ఒకడు, కాబట్టి మాకు ఇంకెవరు కూడా దిక్కులేరు, కాబట్టి నీవే రావాలి, నీవే మాకు సహాయం చేయాలని చెప్పి వారు కోరుకున్నారు. ఈ యొక్క వచనాల్లో మనకు కనిపించేది ఏమిటంటే, అవమానము పొందుకొని పారిపోయినటువంటి వ్యక్తి మరలా తిరిగి అధికారాన్ని పొందుకున్నాడు. ఎవరైతే అతనిని వెళ్ళగొట్టారో, ఎవరైతే స్వాస్థ్యము లేదు, నీకు ఇక్కడ ఉండడానికి వీలు లేదని చెప్పి పంపించేశారో, ఎవరైతే అతనితో వాదం పెట్టుకున్నారో, ఎవరైతే ఆయనను అవమానించారో వారే ఇప్పుడు యెఫ్తా దగ్గరికి వచ్చి, ఆ రోజు నీ విషయంలో తప్పు చేశాం, నీవు మాకు కావాలి, నీవు మా మీద అధిపతిగా ఉండాలి, ఇది యుద్ధం, ఈ యుద్ధాన్ని నువ్వు మాత్రమే చేయగలవు, ఎందుకంటే నీలాంటి వ్యక్తి మాకు దొరకదు. ఎంత అద్భుతమో చూడండి తన జీవితంలో. యెఫ్తాకు వచ్చిన ఆనందం చాలా ఎక్కువ అనుకుంటా ఆ సమయంలో కదా. మనల్ని అవమానపరిచిన వ్యక్తులు వచ్చి మన వద్దకు వచ్చి, నేను నీ పట్ల తప్పు చేశాను, ఆ రోజున మేము చేసిన తప్పును మన్నించు అని అడిగితే అది చాలా ఆనందంగా ఉంటుంది. యెఫ్తా అదే ఎదుర్కొన్నాడు. ఇక్కడ ఎక్కడైతే అవమానపరచబడ్డాడో అదే స్థలానికి వారు అధిపతిని చేయడానికి వెళ్ళి మాట్లాడారు. ఈ వచనాల ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే, దేవుని యొక్క విషయంలో మనం అర్థం చేసుకునే పాఠం ఏమిటంటే, దేవుడు నిన్ను పిలుచుకున్నప్పుడు, లేదంటే దేవుని ప్రణాళిక నీ మీద ఉన్నప్పుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ఏ స్థలంలో అయినా ఉండొచ్చు, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, నిన్ను ఎవరైనా అవమానపరచవచ్చు, కానీ నిన్నెప్పుడు కూడా దేవుడు ఒంటరిగా విడిచిపెట్టాడు. నీ పట్ల ప్రణాళిక ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా సరే నిన్ను వాడుకుంటాడు, ఒక మంచి స్థితిలో ఉంచుతాడు. మరొక విషయం ఏమో అర్థమవుతుందంటే, ఎక్కడైతే అవమానం పొందామో అదే స్థలంలో గొప్ప స్థానంలో దేవుడు నిలబెడతాడు. నువ్వు ఎక్కడైతే అవమానం పొందావో అదే స్థాయిలో, అదే స్థానంలో దేవుడు నిన్ను గొప్ప స్థాయిలో నిలబెడతాడు. తర్వాత నీ విలువను, లేదంటే నీ గతి, లేదంటే విధి అంటారు కదా, ఫేట్, మనుషులు నిర్ణయించలేరు, దేవుని చేతిలో ఉంటుంది. నువ్వెందుకు పనికిరావురా అని నీ దగ్గర అన్న మనిషి వాడే ఎందుకు పనికిరాని వాడు. ఎందుకంటే మనిషి కాదు నీ విధిని నిర్ణయించేది దేవుడు. నువ్వు ఈ పని చేయలేవు అని నేను ఎవడన్నంటే అది వాడి గొప్పతనం కాదు, వాడిని పట్టించుకునే అవసరం లేదు. ఎందుకు తెలుసా, నిన్ను నన్ను సృజించిన వాడు దేవుడు, నీ పట్ల నా పట్ల ప్రణాళిక కలిగిన వాడు దేవుడు. కాబట్టి మన గతిని నిర్ణయించేది మనిషి కాదు, దేవుడు. యెఫ్తా జీవితంలో దేవుడు అదే చేశాడు. యెఫ్తా పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి విడిచిపెట్టలేదు. ఎక్కడైతే అవమానం పొందాడో అదే స్థాయిలో, అదే స్థానంలో అతనిని గొప్ప స్థితిలో నిలబెట్టాడు. ఎవరైతే అతనిని అవమానపరిచారో వారి వద్దే గొప్ప స్థాయిలోనికి అధికారిగా నిలబెట్టాడు. ఇప్పుడు అవమానపరిచిన వారు ఇతని కాలు దగ్గర ఉంటాడు, ఇతనేమో అధికారిగా ఉంటాడు. యెఫ్తా జీవితంలో నుంచి ఈ విషయంలో మనకేమర్థమవుతుందో తెలుసా, నిజమైన స్నేహితుని విలువ అవసరతలో తెలుస్తుంది. యెఫ్తా విషయంలో కదా, యెఫ్తా నువ్వు ఎందుకు పని చేయవు, నీకు ఇక్కడ స్వాస్థ్యం లేదు, వెళ్ళిపో, మన ఆస్తిని చూసుకుని. కానీ యెఫ్తా విలువేంటో వీరికి ఎప్పుడు తెలిసింది, అవసరత వచ్చినప్పుడు తెలిసింది, యుద్ధం ఎదురుగా వచ్చినప్పుడు తెలిసింది. ఈ పని యెఫ్తా మాత్రమే చేయగలడని అతని విలువ తెలిసింది. తరువాత నిజమైన స్నేహితుడు మన అవసరతలో సహాయానికి ముందుంటాడు. యెఫ్తా నిజమైన స్నేహితుడు వాళ్ళకి.
అవమానపరచబడ్డాడు, వారితో వాదన పొందాడు, వారి వలన బాధపడ్డాడు. అయినా సరే అతను మంచి స్నేహితుడు కాబట్టి వారికి సహాయం చేయడానికి తిరిగి వెళ్ళాడు. నిజమైన స్నేహితుడు అవసరతలో అవమానపరచబడినా సరే అవసరతలో ముందు ఉంటాడు, వెళ్తాడు. సో అవమానం పొందిన స్థితిలో నుంచి అధికారం పొందిన స్థితిలోనికి వెళ్ళాడు. మూడవ విషయం ఏం కనిపిస్తుంది అంటే, ఈ ఎక్కువ వచనాలు మనం చదవలేము కానీ 15 నుంచి 27 వచనాల్లో మనకు కనిపిస్తుంది. 11వ అధ్యాయంలోనే 15 నుంచి 27 వచనాల్లో ఏముంటుందంటే, ఆలోచన ఉన్నవాడు అనేది అర్థమవుతుంది. ఆలోచన ఉన్నవాడు మొదటిగా అవమానం పొందాడు, రెండవది అధికారం పొందాడు, మూడవది ఆలోచన ఉన్నవాడు. ఎలా ఆలోచన ఉన్నవాడు అంటే, ఇప్పుడు ఈ పెద్దలు వెళ్ళి యెఫ్తాను ఒప్పించి తీసుకుని వచ్చేసారు. ఈ యొక్క గిలాదు దేశానికి వచ్చారు. గిలాదు దేశానికి వచ్చిన తర్వాత వీరితో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇప్పుడు యెహోవా యొక్క ఆత్మ యెఫ్తా మీదకి వచ్చింది. వచ్చిన తర్వాత ఈ యెఫ్తా డైరెక్ట్గా యుద్ధానికి వెళ్ళిపోలేదు. ఏం చేశాడంటే ఒక లెటర్ పంపించాడు. ఎవరికి? అమ్మోనీయుల రాజుకు పంపించాడు. ఏం చెప్పాడంటే, ఇదిగో అమ్మోనీయుల రాజా, నేను ఇశ్రాయేలీయుల తరపున నీకు లెటర్ రాస్తున్నాను. నీవు మా మీదకి ఎందుకు యుద్ధానికి వస్తున్నావు? నీకు మాకు ముందు నుంచి ఏ గొడవ లేవు, ఏ ప్రాబ్లం కూడా లేదు. మా మీదకి ఎందుకు యుద్ధానికి రావాలంటున్నావు? కాబట్టి కొంచెం నువ్వు ఆగి యుద్ధానికి రాకుండా వెళ్ళిపోతే మంచిది అని చెప్పి ఒక లెటర్ పంపించాడు. ఇప్పుడు అమ్మోనీయుల రాజు ఏం పెట్టాడంటే, నేను మీ మీదకి యుద్ధానికి ఎందుకు వస్తున్నానంటే, మీ ఇశ్రాయేలీయులు ఉన్నారు కదా, మీ ప్రజలు నా ప్రాంతాలన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. యొర్దాను దగ్గర నుంచి యబ్బోకు వరకు కూడా, అర్నోను వరకు ఈ యొక్క స్థలాన్ని అంతటినీ కూడా వారు స్వాధీనం చేసేసుకున్నారు. కాబట్టి నా స్థలాలు నాకు ఇచ్చేస్తే తిరిగి వెళ్ళిపోతాం. అంటే అతని మాటల్లో ఏం కనిపిస్తుంది అంటే, ఇశ్రాయేలీయులు తప్పు చేసినట్టు ఉంది కదా, అతని దేశాన్ని వీరు వెళ్ళి స్వాధీనం చేసేసుకున్నారు. ఇప్పుడు ఈ యొక్క యెఫ్తా అతనికి మరలా రిటర్న్ రిప్లై ఏమిస్తాడంటే, నువ్వు మాట్లాడేది తప్పు. మా ఇశ్రాయేలీయులు నీ దేశానికి వచ్చి నీ స్థలాలన్నీ స్వాధీనం చేసేసుకోలేదు, అన్యాయంగా నీ స్థలాలు ఏమి తీసుకోలేదు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా అని ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాడు. ఐగుప్తులో నుంచి మా ఇశ్రాయేలీయులు బయటకు వచ్చినప్పుడు వారు కాదేషు అనే ఎర్ర సముద్రాన్ని దాటి కాదేషు అనే ప్రాంతానికి వచ్చారు. కాదేషు అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత ఎదోము రాజులు, మోయాబు రాజులకు లెటర్ పంపించారు. ఏమిటంటే, మీ దేశంలోంచి మేము వెళ్ళిపోతాం, మేము కనాన్ అనే ప్రాంతానికి వెళ్తున్నాము, మేము చాలా మంది మీ దేశంలోంచి వెళ్ళిపోతామంటే ఆ రాజులు ఒప్పుకోలేదు. లేదు, ఎందుకంటే వారి భయం ఏమిటంటే వీరు ఆ దేశంలో స్థిరపడిపోయి వారి మీద తిరుగుబాటు చేస్తారేమో. వారు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే వీరు ఏం చేశారంటే, ఆ దేశం చుట్టూ తిరిగి కనాను దేశానికి ఎంటర్ అయ్యారు. ఈ కనాను దేశానికి ఎంటర్ అయినప్పుడు అర్నోను దగ్గర ఆగారు. అర్నోను అనే స్థలం దగ్గర ఆగారు. ఆ స్థలం దగ్గర ఆగి అమోరీయుల రాజులు అయినటువంటి సీహోనుకు, హెష్బోనుకు వర్తమానం పంపారు. ఏం పంపారంటే, మేము మీ యొక్క స్థలంలో నుంచి దాటి మా యొక్క ప్రాంతానికి వెళ్ళిపోతాం, దేవుడు మాకు ఇవ్వాలనుకున్న స్థలానికి. అంటే ఇప్పుడు ఈ అమోరీయుల రాజులు ఏం చేశారంటే, సీహోను, హెష్బోను వీరి మాటకు ఒప్పుకోలేదు, వీరికి పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకుండా ఇంకొకటి పని ఏం చేశారంటే, యుద్ధానికి దిగారు. వీరితో యుద్ధం చేయడానికి వచ్చారు. యుద్ధం చేయడానికి వస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు వీరి తరపున ఉన్నాడు, ఇశ్రాయేలు తరపున యుద్ధం చేశాడు. కాబట్టి ఆ యుద్ధంలో ఇశ్రాయేలీయులు గెలిచారు. అర్నోను దగ్గర నుంచి యబ్బోకు వరకు యొర్దాను అంతా కూడా ఆక్రమించుకున్నారు ఇశ్రాయేలీయులు. ఒకవేళ ఆ రాజులు వీరి మాట విని వీరిని ఆ దేశం నుంచి పంపించేస్తే యుద్ధం జరిగేది కాదు, ఈ స్థలాలు వాళ్ళకే ఉండేవి. కానీ ఇందులో తప్పు ఎవరిది? అమోరీయుల రాజుది. వాళ్ళు ఒప్పుకోలేదు. ఈ విషయంలో ఆలోచన కలిగిన వాడని ఎందుకు నేను అంటున్నానంటే, తన పితరుల చరిత్ర తెలిసిన వాడు యెఫ్తా. ఏదో నేను ఇప్పుడు జన్మించాను కదా, మా ఫోర్ ఫాదర్స్ సంగతి నాకెందుకు, అప్పుడు జరిగిన విషయాలు మనకెందుకు అని చెప్పి పట్టించుకోకుండా ఊరుకోలేదు. ఒక వేశ్య కుమారుడు, కానీ దేవుని యొక్క అద్భుతాలు తెలిసిన వ్యక్తి, తన పితరుల జీవితంలో దేవుడు చేసిన మేలులు తెలిసిన వ్యక్తి, వారికి ఏమి జరిగిందో తెలుసుకున్న వ్యక్తి. అమోరీయుల రాజు వీరిని మోసం చేయాలనుకున్నాడు, కానీ యెఫ్తాకు అంతా తెలుసు, జరిగిన విషయం అంతా కూడా తెలుసు, నిజం తెలుసు. ఒకవేళ అమోరీయుల రాజు మాట వినేసి ఉంటే కనుక యెఫ్తాకు బ్యాక్గ్రౌండ్ తెలియదు అనుకోండి, జరిగిన చరిత్ర తెలియకపోతే అమోరీయులు రాజు చెప్పిన మాట నిజం అనుకున్నాం, అవును కదా, మన వారిని స్వాధీనం చేసుకున్నారు కదా, మనదే తప్పు కదా అనేటువంటి ఆలోచన అతనికి వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఈయనకు ఈ విషయాలన్నీ కూడా తెలుసు కాబట్టి ఆలోచించాడు, అతనికి సరైన సమాధానం ఇచ్చాడు. ఎగ్జాక్ట్లీ ఇదే విషయం సాతాను మన జీవితంలో జరిగిస్తాడు. ఏం చేస్తాడు తెలుసా? వాక్యంలో నుంచే తీస్తాడు. వాక్యంలో నుంచి తీసి, ఇదిగో వాక్యంలో ఎలా ఉంది కదా, నువ్వు ఇది చేయొచ్చు అని చెప్తాడు. నీకు ఆ వాక్యం దాని పైన కింద అన్నది క్లియర్గా తెలిస్తే
వాడికి అదే వాక్యంతో మరలా తిరిగి నువ్వు కౌంటర్ ఇవ్వగలవు. యేసు ప్రభుతో అదే చెప్పాడు, నీకు ఆకలిస్తుంది కదా రొట్టె తినవచ్చు కదా అన్న. రొట్టె వల్ల మాత్రమే మనుషుడు బతకడని యేసు ప్రభు చెప్పాడు. దేవదూతలు ఉన్నారన్నావు కదా, దేవదూతలు నీకు సహాయం చేస్తారు కదా, కొండెక్కి దూకే నేను కాపాడతారు వాళ్ళు అని చెప్పాడు. ఇలాగా అనుమానం కలిగించే రీతిలో మాట్లాడతాడు. ఎగ్జాక్ట్లీ ఇదే ఏదైనా తోటలో జరిగింది. వాడు సగం నిజాన్ని మాత్రం చూపిస్తాడు, అది నిజమే కానీ సగం నిజం, దాన్ని పూర్తిగా చూపించాడు. ఎందుకంటే పూర్తిగా చూపించినప్పుడు నీకు తెలిసిపోద్ది. అమోరియల్ రాజు అదే చెప్తున్నాడు, మీ వాళ్ళు మా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు కాబట్టి నేను మీ మీద యుద్ధానికి వస్తున్నాను. అది నిజమే కానీ ఎందుకు జరిగింది అవన్నీ కూడా యెఫ్తాకు తెలుసు కాబట్టి వాడి మాట నమ్మలేదు. హవ్వతోటి సాతానుడు అదే చెప్పాడు, ఇది నిజమా, ఈ పండు తినొద్దన్నాడు దేవుడు, అది తింటే మీకు తెలివితేటలు వస్తాయి, జ్ఞానం వస్తుంది, అది నిజమే కానీ తిన్న తర్వాత జరిగే నష్టం యేసు ప్రభువుకి తెలుసు, దేవునికి తెలుసు, అందుకే తినొద్దని చెప్పాడు. హవ్వకు ఈ విషయం తెలియదు కాబట్టి మోసపోయింది, పాపాన్ని లోకానికి తీసుకురావడానికి కారణమైంది. సాతాను మనల్ని కూడా అలాగే మోసం చేయాలనుకుంటాడు, సగం నిజాన్ని చూపిస్తాడు. నీకు వాక్యం తెలుసుంటే కనుక దాన్ని తెలుసుకోగలం, ఆ నిజం ఏమిటనేది మనం గ్రహించి వాడికి సమాధానం చెప్పగలం. ఒకవేళ మనకు వాక్యం తెలియకపోతే, సత్యం ఏమిటో తెలియకపోతే సాతాను యొక్క మాటలకు మోసపోతాం, లొంగిపోతాం, పాపం చేసే స్థితిలోనికి వెళ్ళిపోతాం. యెఫ్తా దానికి లొంగలేదు, అతనికి నిజం తెలుసు, ఆలోచన ఉన్నవాడు, ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి ఆ అవతలి అమోరీయుల రాజుకు సమాధానాన్ని ఇచ్చాడు. 4వ విషయాన్ని ఆలోచిద్దాం. 11వ అధ్యాయంలో 30-31 వచనాలు. 11వ అధ్యాయము 30-31 వచనాలు. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించదనని. 4వది అర్పించుకున్నాడు. అవమానం పొందాడు, అధికారం పొందుకున్నాడు, ఆలోచన కలిగిన వాడు ఇప్పుడు అర్పించుకున్నాడు, లేదంటే ప్రతిజ్ఞ చేశాడు, తీర్మానం తీసుకున్నాడు. ఇప్పుడు ఈ యొక్క రాజుకు లెటర్ రాశాడు. రాజుకు లెటర్ రాసిన తర్వాత ఏం జరిగిందంటే రాజు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే సరే అయితే నువ్వు ఇష్టపడుతున్నావు కదా, నీకు మాకు న్యాయాధిపతి దేవుడే. ఇక్కడ అతని మాటలు ఏం కనిపిస్తుంది అంటే గర్వం కనిపించదు. నేను న్యాయాధిపతి అని అంటాడు, నీకు నాకు కూడా దేవుడే న్యాయాధిపతి, ఆయనే న్యాయం తీరుస్తాడు కాబట్టి ఆయన చెప్పినట్లే మేము చేస్తాం. యెహోవా మాకు నీ యొక్క భూభాగాన్ని స్వాస్థ్యం చేసుకోవడానికి ఇచ్చాడు కాబట్టి మేము తీసుకున్నాం. నీకు ఆల్రెడీ నీ దేవతలు ఇచ్చిన స్థలాలు ఉన్నాయి, నీ దేవత ఇచ్చిన ప్రదేశాలు ఉన్నాయి, కావాలంటే వాటితో ఉండు, మా మీదకి ఎందుకు యుద్ధానికి వస్తావు అని చెప్పి ఒక వ్యక్తిని గుర్తు చేస్తాడు అక్కడ. బిలాము అనేటువంటి వ్యక్తిని, అతనికంటే గొప్పవాడుగా నువ్వు, అతనే మా మీదకి యుద్ధానికి రాలేదని చెప్తాడు. ఈ విషయాలు ఎన్ని చెప్పినా సరే అవతల అమ్మోనీయుల రాజు ఒప్పుకోడు, యుద్ధానికి సిద్ధపడతాడు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడిన తర్వాత యెఫ్తా దేవుని వద్ద ఒక ప్రమాణం చేసుకున్నాడు. ఏమిటంటే నేను యుద్ధానికి వెళ్తున్నాను, యుద్ధానికి వెళ్ళి నేను విజయాన్ని సాధించి తిరిగి వస్తే, నేను యుద్ధం నుంచి తిరిగి వస్తున్నప్పుడు నా ఇంటిలో నుంచి నాకు ఏదైతే ఫస్ట్గా ఎదురొస్తుందో, మొట్టమొదటిగా ఎదురొస్తుందో అది నేను దేవునికి ప్రతిష్ఠిత చేసేస్తాను, మరియు దహన బలిగా దాన్ని దేవునికి అర్పిస్తాను అని చెప్పి ఒక వాగ్దానం చేసుకున్నాడు. వెళ్ళాడు, యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం చాలా బాగా జరిగింది, వారందరినీ కూడా తరిమేశాడు, యుద్ధాన్ని గెలిచాడు. ఇప్పుడు యుద్ధాన్ని గెలిచిన ఆనందంలో వస్తున్నాడు యెఫ్తా ఇంటికి. అతను చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా ఆనందంగా ఉన్నారు, ఎందుకంటే యుద్ధాన్ని గెలిచారు, వారికి స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు శత్రువు అనేవాడు లేడు. కానీ యెఫ్తా మైండ్లో కొంచెం కలవరం ఉండుండొచ్చు, ఏం జరుగుతుందో ఏంటో అనేసి కొంచెం కలవరం ఉండుండొచ్చు. ఇప్పుడు ఆయన ఇంటి దగ్గరికి వచ్చే సమయానికి ఇంటిలో నుంచి అతనికి ఉన్నటువంటి ఒకే ఒక్క కుమార్తె బయటికి వచ్చింది, వాయిద్యాలు వాయించుకుంటూ మిగిలిన తన జనాంగాన్ని తీసుకుని వాళ్ళ నాన్నను ఎదుర్కోవడానికి వచ్చింది. వెంటనే ఈ యొక్క యెఫ్తా మొహంలో ఉన్నటువంటి ఆనందం అదంతా కూడా పోయి అక్కడికక్కడ అలా నిలబడిపోయి బట్టలు చింపుకొని ఏడ్చాడు యెఫ్తా. ఎందుకు ఏడ్చాడంటే బహుశా తన మైండ్లో ఇలా రన్ అయి ఉంటుంది, తన పాత జీవితం అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడంటే పుట్టిన దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. ఒక వేశ్యకు నేను పుట్టాను, వేశ్యకు పుట్టినప్పుడు నేను పుట్టిన జీవన విధానం అంతా కూడా అవమానకరంగానే సాగింది.
ఎవడు కూడా నన్ను గౌరవించలేదు, నన్ను ఎవడు కూడా పిలవలేదు, కనీసం నన్ను మనిషిగా కూడా చూడలేదు. ఏదో విధంగా పెరిగి పెద్ద అయ్యాను. తర్వాత నా తమ్ముళ్ళు పుట్టారు, వారు నన్ను ఇంటిలో నుంచి బయటకు గెంటేశారు, నాకు స్వాస్థ్యం లేదని చెప్పారు, నన్ను భయపెట్టారు. అక్కడి నుంచి పారిపోయి వేరే స్థలానికి టోబు అనే దేశానికి వెళ్ళి తలదాచుకున్నాను. అక్కడ ఎవరో కొంచెం అల్లరి జనం వచ్చారు, వారితో కలిసి నేను కొంచెం నిలబడగలిగాను. వారందరితో కలిసి నేను నిలబడగలిగిన తరువాత ఇప్పుడు నేనేదో కొద్దిగా నిలదొక్కుంటున్నాను అనేటువంటి సమయంలో నా దగ్గరికి ఎవరైతే నన్ను అవమానపరిచారో వారే వచ్చారు. నాకు చాలా ఆనందం వేసింది. వారు తీసుకువచ్చి నన్ను అధికారం చేస్తానని చెప్పారు. ఈ విధంగా ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు యెఫ్తా జీవితంలో ఈ యొక్క సీన్ కనిపిస్తుంది అన్నమాట. తన కూతురుని ఎలా చూడాలనుకున్నాడంటే యెఫ్తా, నేను ఒక అవమానకరమైన జన్మించాను కదా, నా కూతురు అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు, ఆమె ఒక మంచి తల్లిగా ఉండాలని నేను కోరుకున్నాను అని అనుకుని ఉంటాడు. ఆమెను మంచి వ్యక్తికి ఇచ్చి వివాహం చేసి సమాజంలో మంచి స్థితిలో ఉంచాలనుకుని ఉంటాడు. ఆమెకు పిల్లలు కలగాలి. తర్వాత ఇతనికి ఉన్నది ఒకే ఒక కూతురు, ఇతని సంతానాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ఆమెదే. వారసత్వాన్ని, అబ్బాయి లేడు, ఇంటి పేరు నిలబెట్టవలసిన బాధ్యత ఈ అమ్మాయిదే. ఒక మంచి తల్లిగా చూడాలనుకున్నాడు, ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఇప్పుడు అదే వ్యక్తి జీవితంలో ఆ అమ్మాయి ఇతనికి బాధ కలిగించే స్థితిలో ఎదురైంది. ఇప్పుడు యెఫ్తా తన బట్టలు చింపుకొని ఏడుస్తూ, అమ్మా, నీవు నన్ను బాధ పెట్టే వాళ్ళలో ఒక్కదానిగా నువ్వు ఉన్నావు అని చెప్పి, నేను దేవునికి మాట ఇచ్చేసాను, నేను వెనుక తీయలేను అని చెప్తాడు. ఐ కెనాట్ గో బ్యాక్ అంటాడు. దేవునికి నేను వాగ్దానం చేశాను, నా మాట నేను వెనుకకు తీసుకోలేను అని చెప్తాడు. వెంటనే అతని కూతురు ఏం చెప్తుందో తెలుసా? అతను ఏం వాగ్దానం చేసుకున్నాడో తెలీదు కూతురుకి. ఇప్పుడు కూతురు ఏం చెప్తుందో తెలుసా? నాన్న, నువ్వు వాగ్దానం చేసుకున్నావా? అయితే నువ్వు చెప్పినట్టే చెయ్యి, ఏం ప్రాబ్లం లేదు, నువ్వేం వర్రీ కాకు, నీ మాట తప్పాల్సిన అవసరం లేదు, నువ్వు అనుకున్నట్టే చెయ్యి అని చెప్పింది. ఇంతకీ ఆయన తీసుకున్న వాగ్దానం ఏమిటంటే, ఎవరైతే అతనిని ఎదుర్కోవడానికి వస్తారో వారు దేవునికి ప్రతిష్టత చేస్తాడు మరియు దహన బలిగా అర్పించేస్తానన్నాడు. ఇప్పుడు ఆ విషయాన్ని కూతురికి చెప్తే కూతురు నాన్నతో చెప్తుంది, నాన్న, నాకు ఒక 2 నెలల సమయం ఇవి, 2 నెలలు నాకు సమయం ఇస్తే నేను కొండ మీదకి వెళ్ళి, నేను నా చెలికత్తులు వెళ్ళి, నేను నా యొక్క కన్యాత్వం కోసం నేను ఏడుస్తాను, ప్రలాపిస్తాను. వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చింది చెయ్యి, నువ్వు దేవునికి ఏమి అయితే మొక్కుకున్నావో అదే చెయ్యి అని చెప్పింది. యెఫ్తా యొక్క సమర్పణ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. నేను యుద్ధంలో గెలిస్తే ఏదైతే నాకు ఎదురవుతుందో దాన్ని నేను ఇస్తానన్నాడు. కానీ అతను ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ కూతురే ఎదురొచ్చింది. ఒకే ఒక కూతురు, ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నాడు. కూతురు జీవితం పాడైపోతుంటే ఎవరు కూడా చూసి ఊరుకోలేరు కదా. పిల్లల జీవితాన్ని పాడవుతుంటే ఎవరు చూసి ఊరుకోలేరు. తన సంతానాన్ని, తన వారసత్వాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ఆమెదే. ఆమె తప్ప ఇంకెవరూ లేరు. ఒక చిన్న కుటుంబం, చాలా ప్రేమగా పెరిగినటువంటి కుటుంబం. ఇప్పుడు ఆ కూతుర్ని దూరం చేసుకోవాలంటే తండ్రికి ఎంత బాధ కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. అయినా సరే యెఫ్తా ఆ బాధలో చెప్తున్న మాట ఏమిటంటే, నేను దేవునికి మాట ఇచ్చాను, నా మాట వెనుకకు తీయలేదు. ఇది సమర్పణ అంటే. ఇక్కడే ఒక చిక్కు కూడా ఉంది, ఒక కాంట్రవర్సీ ఉంది, ఒక సమస్య ఉంది ఈ వచనంలో, ఈ విషయంలో, ఈ అధ్యాయంలో. అనేక మంది అనేక రకాలుగా దీన్ని వాదిస్తూ ఉంటారు. ఇప్పుడు యెఫ్తా అనుకున్నట్లే చేశాడు అని ఉంటుంది కింద. ఆమె 2 నెలలు గడిచి తన కన్యాత్వం కోసం ఆమె బాధపడి తిరిగి వచ్చిన తర్వాత ఆమెను ఇతను ఏ విధంగా అయితే వాగ్దానం చేసుకున్నాడో అదే చేశాడు అని ఉంటుంది. అంటే చాలామంది ఏమంటారంటే, యెఫ్తా తన కూతుర్ని దహన బలిగా ఇచ్చేశాడు, బలి అర్పించేశాడు అని చాలామంది చెప్తూ ఉంటారు. సో యెఫ్తా తన కూతుర్ని దహన బలిగా అర్పించాడా, లేదంటే ఏం చేశాడు? యెఫ్తా తను చేసుకున్న వాగ్దానం ఏమిటి? దేవునికి అర్పించేస్తాను, ప్రతిష్టత చేస్తాను మరియు దహన బలిగా అర్పించేస్తాను. ఒకవేళ యెఫ్తా బలి అర్పించకపోతే, కూతురు కదా, ప్రేమతో నా కూతురు నేను బలి ఇవ్వను అంటే మాట తప్పినవాడు అవుతాడు, దేవుని ముందు అబద్ధికుడు అవుతాడు, దేవుని ముందు అవమానపరచబడే స్థాయికి వెళ్ళిపోతాడు. ఒకవేళ బలి అర్పిస్తే దేవుని యొక్క వాగ్దానాన్ని దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించిన వాడు అవుతాడు. దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి? నరహత్య చేయకూడదు. మనిషిని బలి అర్పిస్తే నరహత్య చేసినట్లే.
దేవుడు పాత నిబంధనలు ఎక్కడ కూడా మానవ బలిని తీసుకున్నట్టు ఎక్కడ కూడా లేదు. మరి ఇప్పుడు యెఫ్తా ఏం చేసి ఉంటాడు? బలి అర్పించాడా లేదా? బలి అర్పిస్తే దేవుని ఆజ్ఞను తృణీకరించిన వాడు అవుతాడు, బలి అర్పించకపోతే మాట తప్పిన వాడు అవుతాడు. దీన్ని అంతటికి పెద్దగా స్టడీ చేసి మనం పెద్ద ఏవేవో చెప్పాల్సిన ఏమీ అవసరం లేదు. బైబిల్లో క్లియర్గా అక్కడే ఉంది. దాన్నే ఒకసారి చూద్దాం. ఈ 30-31 వచనాల్లో ఆయన తీసుకున్న వాగ్దానం దగ్గర ఉంటుంది. ఏముంటుందంటే ఆ 31 వచనంలో చివరి లైన్ చదువుతున్నాం. 31 వచనంలో చివరి లైన్, అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు దహన బలిగా దాన్ని నర్పించేదన నేను. చూస్తున్నారు మీ బైబిల్స్లో? ఆ దహన బలి అనే దగ్గర ఫుట్ నోట్ ఉంది చూడండి. 1 నుండి కిందనేముంది? ఫుట్ నోట్ ఉంది కదా. దహన బలి అనే దగ్గర 1 అని ఉందా నెంబరు? ఆ కిందనేముంది చూడండి. 1 అని లేదా అని ఉంది కదా, మరియు కదా. ఇక్కడ వాడబడిన పదం ఏమిటంటే మరియు అనేది అక్కడ కనిపిస్తుంది. దానికే ఫుట్ నోట్ వచ్చి కిందన లేదా. ఇంగ్లీష్ బైబిల్లో కూడా సేమ్ అదే ఉంటుంది. అండ్ అని ఉంటుంది, దానికి ఫుట్ నోట్ ఉండి క్రిందన ఏముంటుంది అంటే ఆర్, ఓఆర్, ఆర్. అది దేవునికి ప్రతిష్ఠితం అవుతుంది, లేదంటే దహన బలి అవుతుంది. ఒరిజినల్ హిబ్రూ భాషలో కూడా అదే పదం వాడబడే. హిబ్రూలో దాని ఒరిజినల్ అర్థం దహన బలి. ప్రతిష్ఠిత చేస్తాను మరియు దహన బలిగా అర్పిస్తాను అనేది వేరు. ప్రతిష్ఠిత చేస్తాను లేదంటే దహన బలిగా. యెఫ్తా తీసుకున్న తీర్మానంలో ఎంత తెలివి ఉందో ఒకసారి ఆలోచించండి. ఆయన తీసుకున్నాడు తీర్మానం, అయితే నేను దేవునికి బలి అర్పిస్తాను లేదంటే ప్రతిష్ఠిత చేస్తాను. సో ఒరిజినల్ హిబ్రూ భాషలో అది చూస్తే మనకు కనిపిస్తుంది. అదే తెలుగులో కూడా మనకి ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో కానీ ఫుట్ నోట్స్లో మనకు కనిపిస్తారు. సో అక్కడ ఒక విషయం కనిపిస్తుంది. తర్వాత క్రిందకి వచ్చేస్తే అధ్యాయం చివరికి వస్తే, ఆమె నేను కొండల మీద వెళ్ళిపోయి నా కన్యాత్వమును గూర్చి నేను ప్రలాపిస్తాను. తర్వాత 2 నెలలు ఆమెకి సమీపించాడు. ఆమె వెళ్ళి 2 నెలలు అక్కడ ప్రలాపించి తిరిగి వచ్చింది. ఒకవేళ యెఫ్తా ఆమెను దహన బలిగా అర్పించి ఉంటే తన కన్యాత్వం కోసం ఎందుకు విలాపించాలి? అంటే పురుషుని ఎరగకుండా ఉండాలి, ఎప్పటికీ కూడా ఆమె కన్యగానే ఉండిపోవాలి. చనిపోవాల్సిన వ్యక్తి అయితే దహన బలి అర్పించాలంటే ఇమ్మీడియట్గా దహన బలి అర్పించవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ 2 నెలల సమయం అడిగి వెళ్ళి కన్యాత్వం కోసం బాధపడాల్సిన అవసరం లేదు. తర్వాత 39వ వచనాన్ని చదువుతాం. 39వ వచనాన్ని, ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకున్న మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. 40వ వచనం, ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. ఒకవేళ యెఫ్తా ఆ కూతురుని దహన బలిగా అర్పించేసి ఉంటే మరలా ఆమె పురుషుని ఎరుగనే లేదు అనేది అక్కడ మాట్లాడరు. చనిపోయింది కదా అప్పటికే. ఒకవేళ దహన బలి అర్పిస్తే చనిపోయిన తర్వాత చేసాడు, అంతే, ఎండింగ్ అయిపోయింది. కానీ మరలా అది అయిపోయిన తర్వాత మళ్ళీ 40వ వచనం ఏముంది? ఆమె పురుషుని ఎరుగనే లేదు. అంటే ఆమె జీవించిన దినములంతా కూడా ఆమె కన్యగానే ఉండిపోయింది. దేవునికి ప్రతిష్ఠిత చేశాడు యెఫ్తా తన కూతుర్ని. ఎందుకంటే నర బలిని దేవుడు కోరడు, మానవ బలిని దేవుడు కోరడు. క్లియర్గా అక్కడే అది మనకు కనిపిస్తుంది. ఇంకా చాలా వరకు స్టడీస్ ఉంటాయి, కానీ మనకు అంత అవసరం లేదు. ఇందులోనే క్లియర్గా మనకు చాలా వరకు ఉంది. ఆయన దహన బలిగా చేయలేదు, కానీ శాశ్వత కన్యాత్వం అంటారు. అంటే తాను జీవించిన రోజులన్నీ కూడా పురుషుని ఎరుగకూడదు, పెళ్లి చేసుకోకూడదు, కన్యగానే ఉండిపోవాలి. ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండిపోవాలి. యాజకత్వం చేయొచ్చు, లేదంటే పరిచర్య చేయొచ్చు. జీవితాంతం కూడా చచ్చిపోయేంత వరకు కూడా ఇంకా ఈ కుటుంబానికి దూరంగా ఉండాలి. దేవునికి మాత్రమే ప్రతిష్ఠిత చేయబడింది. దేవునికి ప్రత్యేకించబడినటువంటి స్త్రీగా ఆమె ఉండిపోవాలి. శాశ్వత కన్యాత్వం. ఇలాగా యెఫ్తా చేసుకున్నాడు. యెఫ్తా తన కూతురు జీవితంలో నుంచి తల్లిదండ్రులకు ఒక గొప్ప పాఠాలు కూడా ఉంటాయి. ఇందులో ఏముంటుందంటే, తల్లిదండ్రులకు తర్వాత పిల్లలకు మధ్య ఉండాల్సిన ప్రేమ అనుబంధాలు ఇక్కడ కనిపిస్తాయి. వీరి యొక్క ఇరువురి జీవితంలో మనం చూసినట్లయితే వారిద్దరూ కూడా చాలా బాధతో వేదంతో ఉన్నారు. అయినా సరే
ఆ అమ్మాయి ఆ యొక్క మాటకు అంగీకరించింది. ఒక చిన్న ఫ్యామిలీ, ఒకరినొకరు ప్రేమించుకునేవారు, వారికి వీరు తప్ప ఇంకెవరు కూడా లేరు. బహుశా బయట సమాజంలో అంత విలువ లేదు అంతవరకు కూడా. సో వారి యొక్క మ్యూచువల్ లవ్ అనేది మనకు కనిపిస్తుంది. తర్వాత ఇంకొకటి ఏముంటుందంటే, ఎలాంటి ప్రశ్న కూడా వేయకుండా సంతోషంగా తండ్రికి లేదంటే తండ్రి మాటకు విధేయత చూపించే అమ్మాయిగా కనిపిస్తుంది యెఫ్తా కుమార్తె. నువ్వెవరు వాగ్దానం చేసుకోవడానికి, నువ్వెవరు తీర్మానం తీసుకోవడానికి, నన్ను అడగాలి కదా, నువ్వు అనేసుకుంటే అయిపోద్దా, నేను ఒప్పుకోవాలి కదా, అంతే కదా, అలాగే అనాలి. కానీ యెఫ్తా కుమార్తె అలా అనలేదు. ఇస్సాకు అబ్రహాము బలిచ్చినప్పుడు ఎలాగైతే ఒప్పుకున్నాడో ఏమీ మాట్లాడకుండా, యేసు క్రీస్తు మానవాళి కోసం మరణించడానికి తండ్రికి ఎదురు చెప్పకుండా ఎలా అయితే ఒప్పుకున్నాడో సేమ్ అదే విధంగా యెఫ్తా కుమార్తె కూడా ఒప్పుకుంది. నాన్న, నువ్వు తీర్మానం తీసుకున్నావు కదా, నీవు దేవుని ముందు అవమానపరచబడకూడదు, దేవునికి మాట ఇచ్చి వెనుక తీయకూడదు, నీవు ఇచ్చిన మాట చొప్పునే చెయ్యి, నేను దాన్ని అంగీకరిస్తున్నాను అని చెప్పి ఈమె ఒప్పుకుంది. తర్వాత మనకు ఇంకా ఏం కనిపిస్తుంది అంటే, యెఫ్తా జీవితంలో అతని సడలని ప్రతిజ్ఞ కనిపిస్తుంది. అంటే అతను తీసుకున్న తీర్మానము అతనిని షేక్ చేసేదే, అతని జీవితం కదిలిపోయేది, అతని గుండె బరువు ఎక్కేది. కానీ ఆయన ఎక్కడ కూడా భయపడలేదు. ఏం చెప్తున్నాడంటే, నేను దేవునికి మాట ఇచ్చాను, నేను దాన్ని తిరిగి వెనుక తీసుకోలేను. ఇందులో చాలా బాధ ఉంది, నేను తట్టుకోలేనటువంటి బాధ ఉన్నది. కానీ దాని ద్వారా వచ్చే ఆశీర్వాదం కూడా మరొకటి ఉంది. దేవునికి మాట ఇచ్చి అది ఎంత కష్టమైనా సరే నెరవేర్చగలగడం ద్వారా దాని ద్వారా వచ్చే ఆశీర్వాదం కూడా ఉంది. కాబట్టి నా బాధను నేను పక్కన పెడతాను, దేవునికి మహిమ తేవాలి. దేవుడు ఇదే మన నుంచి కూడా కోరుకునేది. నువ్వు తీసుకునే తీర్మానము దేవునికి మహిమ తేవగలగాలి. యెఫ్తా అలాంటి తీర్మానం తీసుకున్నాడు. ఇలాంటి తీర్మానాలు తీసుకునే తల్లిదండ్రులు ఎంతమందో నేటి రోజుల్లో. దేవుని కోసం మీ పిల్లలను అర్పించడానికో, లేదంటే దేవుని కోసం మీ పిల్లలను పెంచడానికో, దేవుని సన్నిధిలో వారు పెరగాలనో ఒక మంచి తీర్మానం తీసుకుని, నువ్వు సండే స్కూల్కి వెళ్ళాలనుకున్నాను, లేదంటే నువ్వు దేవుని కోసం యూత్ మీటింగ్లో వాడబడాలనుకుంటున్నాను, నువ్వు దేవుని కోసం పాటలు పాడాలనుకుంటున్నాను, దేవుని కోసం సువార్త చేయాలనుకుంటున్నాను, ఇది నేను దేవుని దగ్గర తీసుకున్న తీర్మానం, ఇది నేను ఖచ్చితంగా నెరవేర్చాలనుకుంటున్నాను, నువ్వు దీనికి అంగీకరించాలి అని చెప్పే తల్లిదండ్రులు ఎంతమంది ఈ రోజుల్లో? వీటిలో తీర్మానాలు ఉండవు. నువ్వు ఇంజనీరింగ్ చేయాలి, నేను నిర్ణయించుకున్నాను, నువ్వు చేయి అంతే. నువ్వు మెడిసిన్ చదవాలి, నేను తీర్మానం తీసుకున్నాను, నువ్వు చేయి. నాకు సేమ్ క్యాస్ట్ తోటే పెళ్లి చేస్తాను, నేను చెప్పినట్టు నువ్వు చేయి. నాకు సేమ్ స్టేటస్ కావాలి, నేను చెప్పినట్టే చేయి. ఇది నా తీర్మానం. క్రైస్తవుల తల్లిదండ్రుల యొక్క తీర్మానాలు ఇవి నేటి రోజుల్లో. మీకు ఇవి కావాలి. లోకపరమైన విషయాల్లో తీర్మానాలు తీసుకుంటారు, అది జరగకపోతే మీ పిల్లల మీద ఆ యొక్క కోపాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు మనకు చూపించే వ్యక్తి యెఫ్తా ఆత్మ సంబంధమైన విషయంలో తీర్మానం తీసుకున్నాడు. దానికి అతని కూతురు యొక్క మాట కూడా వినలేదు ఆయన. నేను దేవునికి వాగ్దానం చేసుకున్నాను, నా మాట నేను మార్చను. ఎప్పుడైనా నువ్వు దేవుని ముందు తీర్మానం తీసుకున్నావా? దేవునికి ఎప్పుడైనా ప్రతిజ్ఞ చేసుకున్నావా? చేసుకుని ఉంటే అది నెరవేర్చావా? దేవుడు కోరుకునేది ఇదే. తీర్మానం తీసుకుని నువ్వు మర్చిపోయి నెరవేర్చకపోతే దాని వలన ఆశీర్వాదం కంటే శాపమే ఎక్కువ వస్తుంది. శాపాన్ని కొని తెచ్చుకుంటాం. ఏదో ఆనందంలో కంగారులో తీర్మానాలు తీసేసుకుంటాం, కానీ అది నెరవేర్చడం చాలా కష్టం. నువ్వు తీసుకున్న తీర్మానం ఎంత కష్టమైనదైనా సరే నెరవేర్చాలి. అది యెఫ్తా మనకు నేర్పే పాఠం. యెఫ్తా జీవితంలో ఒకసారి తీర్మానం తీసుకున్న తర్వాత మొక్కుబడి చేసుకున్నాక అది ఎంత కష్టమైనా నెరవేర్చాలి. గత ఆదివారం హన్నా కోసం మాట్లాడుకున్నాం. హన్నా కూడా అదే చేసింది. నువ్వు నాకు కొడుకునిస్తే ఆ కొడుకుని మరలా తిరిగి నేను నీకే ఇచ్చేస్తానని చెప్పింది. అలాగే చేసింది. మాట అనుకున్నట్లే చేసింది. ఆమెకి ఎవరు లేరు, కానీ ఆ ఉన్న ఒక్క కొడుకే తనకు అంతా కూడా. కానీ ఇవ్వాలనుకున్నది తీసుకువెళ్ళి ఇచ్చేసింది. మనం తీసుకున్న తీర్మానం ఎంత కష్టమైనా సరే మనము చేయగలగాలి. ఇది యెఫ్తా జీవితంలో మనం నేర్చుకునే 4 పాఠాలు. అతని జీవితం అవమానంతో ఆరంభించబడింది, తర్వాత అధికారాన్ని పొందుకున్నాడు, తర్వాత ఆలోచన కలిగిన వాడు. సాతానుడు లేదంటే లోకంలో ఉన్న వ్యక్తులు ఏది చెప్తే అది వినేసే వ్యక్తి కాదు. అతనికి తెలుసు, జరిగిందేంటో తెలుసు, ఆలోచన కలిగిన వ్యక్తి. చివరిగా ఆయన అర్పించుకున్నాడు. ఎలాంటి తీర్మానం అంటే
అది ప్రపంచంలో ప్రతి ఒక్కరిని కూడా షేక్ చేసేటటువంటి ఒక గొప్ప తీర్మానం. అది ఎవడు కూడా ప్రపంచంలో అలాంటి తీర్మానాలు తీసుకోలేరు. అలాంటి వ్యక్తులు మనకి ఇంకెవరో కూడా కనిపించరు. ఒక గొప్ప తీర్మానాన్ని అతను తీసుకున్నాడు. అది ఎంత కష్టమైనా సరే నెరవేర్చాడు. తన కూతురుని కన్యగానే ప్రతిష్ఠించేశాడు దేవుడికి. ఆమె జీవించినన్ని రోజులు చచ్చిపోయేంత వరకు కూడా పురుషుని ఎరగకుండా కన్యగానే ఉండిపోయింది. దేవుని మందిరంలో దేవునికి పరిచర్య చేసుకుంటూ దేవునికి ప్రతిష్ఠిత చేసుకుంది. అందువలన ఇశ్రాయేలీయులందరూ కూడా వెళ్ళి ప్రతి సంవత్సరం 4 రోజులు ఈ యొక్క పండగ చేసుకుంటారు. పండగ కాదు, ప్రలాపిస్తారు, బాధపడతారు. ఇది యొక్క తీర్మానం యెఫ్తా ఒక్కడిది కదా, పర్సనల్, వ్యక్తిగతమైనది. యెఫ్తా తీసుకున్న వ్యక్తిగతమైన నిర్ణయం లేదంటే తీర్మానము దేశమంతటిని కూడా ఒక ఆలోచన కలిగించింది. లేదంటే దేశమంతటికి కూడా ఒక గొప్ప ఏమంటారంటే ఒక ఐడియల్గా అయింది. ఎందుకు అలా అయిందంటే ఈ యొక్క వచనంలో మనం చదివినప్పుడు యెఫ్తా తీసుకున్న తీర్మానము తన వ్యక్తిగతమైనదే, కానీ తాను ఎవరి కోసం చేసుకున్నాడంటే తీర్మానం తన దేశం కోసం చేసుకున్నాడు. దేశం కోసం కదా యుద్ధానికి వెళ్ళాడు. నేను చేయబోయే యుద్ధము దేశం కోసము. ఈ యుద్ధాన్ని నేను గెలిస్తే నా ఇంటిలో నుంచి ఏదొచ్చినా సరే నీకు ఇస్తాను. ఇప్పుడు కూతురు వచ్చింది, కూతురుని ఇచ్చారు దేవుని కోసం. ఎందుకు? యుద్ధంలో గెలిచాడు కాబట్టి. యుద్ధం ఎవరి కోసం చేశాడు? ఇశ్రాయేలీయుల కోసం చేశాడు. మొత్తం దేశం కోసం అతను యుద్ధం చేశాడు. దేశం కోసం తన కూతురుని వదిలిపెట్టుకోవాల్సి వచ్చింది. దేశం కోసం తన కూతురుని దేవునికి ప్రతిష్ఠిత చేయాల్సి వచ్చింది. అందువలనే ఈ విషయం ఇశ్రాయేలీయులందరికీ కూడా ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా కదిలించింది. వారంతా కూడా ఏడ్చారు, ప్రలాపించారు, బాధపడ్డారు. ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం 4 రోజులు వాళ్ళు యెఫ్తా కుమార్తెను గుర్తు తెచ్చుకొని బాధపడతారు. అంతలాగా ఆ దేశాన్ని కదిలించిందంటే యెఫ్తా తీర్మానం ఎంత గొప్పతో ఒకసారి ఆలోచించుకోండి. మనం తీసుకునే తీర్మానాలు అలా కదిలించగలవా? యెఫ్తా తీసుకున్న తీర్మానం తన దేశాన్ని కదిలించింది. వారంతా కూడా ఏడ్చారు, బాధపడ్డారు. ఇదే సిచ్యువేషన్ యేసు ప్రభు కూడా చేశాడు. దేశం అంతా కూడా రక్షించబడడానికి యెఫ్తా తన కూతుర్ని దేవునికి ప్రతిష్ఠిత చేసేస్తే యేసు ప్రభు ఈ ప్రపంచాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించుకున్నాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు ఈ మాట కనిపిస్తుంది. క్రీస్తు ప్రేమ మిమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందురని, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు ఈ మాట మనకు కనిపిస్తుంది. యేసు ప్రభు ఏం చేశాడు? మన కోసం ఆయన మరణించాడు. కాబట్టి ఆయనను నువ్వు నమ్ముకుంటే నువ్వు కూడా మరణించినట్లే. ఆయన మన కోసం తిరిగి లేచాడు కాబట్టి నువ్వు ఆయనను నమ్ముకుంటే నువ్వు కూడా తిరిగి లేచినట్లే. కాబట్టి ఇప్పుడు తిరిగి లేచిన నీవు, బ్రతికింపబడిన నీవు, దేవుని ద్వారా రక్షణ పొంది దేవునిలో బ్రతికింపబడిన నీవు దేవుని కోసమే జీవించాలి. ఎందుకోసమంటే నువ్వు తిరిగి లేపబడినది దేవునిలో. యేసుక్రీస్తు మనందరి కోసం చేసిన త్యాగము ఇక్కడ కనిపిస్తుంది. యెఫ్తా తన కుమార్తెను తన దేశం కోసం అర్పించేసుకున్నాడు. దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకం కోసం అర్పించేసుకున్నాడు. నీవు నేను పాపం నుంచి విడుదల పొందాలని, మనము రక్షణ పొందాలని, మనము నరకానికి వెళ్ళకూడదని ఆయన మన కోసం వచ్చి ఈ లోకంలో మరణించాడు. కలువరి సిలువలో ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఘోరమైన శిక్షను ఆయన పొందాడు. తిరిగి 3 దినములు లేచాడు. నీవు రక్షించబడాలంటే, నీవు నరకానికి వెళ్ళకూడదంటే ఆ యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. యెఫ్తా జీవితం విశ్వాసులైన మనందరికీ కూడా ఏమి బోధిస్తుందంటే, తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లలపైన, తర్వాత పిల్లలు తల్లిదండ్రులు ఉండాల్సిన ఒక కుటుంబ జీవన విధానాన్ని చూపిస్తారు. ఎంత ప్రేమగా ఉండాలి, తల్లిదండ్రుల మాట పిల్లలు ఎలా వినాలి, తల్లిదండ్రులు ఆత్మీయమైన తీర్మానాలు తీసుకున్నప్పుడు పిల్లలను ఆ విషయంలో నడిపించగలిగే బాధ్యత కలిగి ఉండాలనేది కనిపిస్తుంది. రెండవది, మనం తీసుకున్న తీర్మానాలు ఎంత కష్టమైనా సరే అవి నెరవేర్చగలగాలి. వాగ్దానం తీర్మానం తీసుకోవడం చాలా ఈజీ, దాన్ని నెరవేర్చడం చాలా కష్టం. మనకి దశంభాగాలు వేయడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా. 2000 వస్తుంది, 200 తీయాలంటే అమ్మా 200 తీయాలా, ఇంకా తీర్మానాలు ఏం చేసుకుంటాం మనం కదా. ఈ డబ్బు దగ్గరే చేయలేం, చిన్నదే. దేవునికి ఇచ్చే దశంభాగమే దొంగిలించేస్తూ ఉంటాము.
ఇప్పుడు మనం దేవుని కోసం నా జీవితాన్ని నేను దేవునికి అర్పించేసుకోవాలి, నా యొక్క యవన దశను దేవునికి ఇవ్వాలి, లేదంటే నేను దేవుని కోసం ఆ పని చేయాలి ఈ పని చేయాలి, ఈ ఆలోచనలు ఇంకా రావు మనకి. ఎందుకంటే అక్కడే అయిపోతాం. మెటీరియల్స్ థింగ్స్ దగ్గరే మనము దేవునికి సమర్పించుకోలేనప్పుడు నీ పర్సనల్ లైఫ్ నువ్వు దేవునికి ఇచ్చుకోలేవు. మిగిలిన వేరే వేరే విషయాలకి చాలా ముందు వెళ్ళిపోతూ ఉంటాం. లోకంలో చేయాల్సినవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. కానీ నేను చర్చిలో ఇలా ఉండాలండి, నేను పాటలు పాడాలండి, ప్రార్థన చేయాలనుకుంటున్నాను, చర్చిలో పరిచయం చేయాలనుకుంటున్నాను, బాధ, పొజిషన్, స్టేటస్ ఇవన్నీ కూడా అడ్డొచ్చేస్తాయి దేవుని సన్నిధిలో పని చేయాలంటే. ఇది నా పనా, వాళ్ళు ఎవరు ఉన్నారు కదా వాళ్ళు చేస్తారులే, తక్కువగా ఉన్నారు కదా వాళ్ళు చేస్తారులే, మన స్టేటస్ ఏంటి, మనం వెళ్ళి అక్కడ పని చేయడం ఏంటి, ఇవన్నీ అడ్డొస్తూ ఉంటాయి. ఇంకేం సమర్పించుకుంటాం మనం? సమర్పణ జీవితం యెఫ్తాను చూసి నేర్చుకోవాలి మనం. అలాంటి తీర్మానం తీసుకున్నాడు. ఒకవేళ నువ్వు రక్షించబడని వ్యక్తివైతే కనుక నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకోవాలి అనేది ఈ ఉద్దేశంలో మనకు కనిపిస్తుంది. యెఫ్తా తన కూతుర్ని దేశం కోసం అర్పించేశాడు. దేశం సేవ్ చేయబడింది, కాపాడబడింది. యేసుక్రీస్తు తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. ఆయనను అంగీకరిస్తే ఆ రక్షణ నీవు పొందుతావు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మన జీవితాలు ఒకసారి సరి చేసుకుందాం. ఎలా ఉన్నాయి మన తీర్మానాలు, ఎలాంటివి? దేవుని ముందు అలాంటి గొప్ప తీర్మానాలు మనం తీసుకునే స్థితిలో ఉన్నామా? దేవుని కోసం ఎన్ని తీర్మానాలు తీసుకున్నావో, అందులో ఎన్ని నెరవేర్చగలిగావో ఒకసారి ఆలోచించుకో. నీ పిల్లల పట్ల ఆత్మీయ సంబంధమైన విషయాల్లో ఎలాంటి తీర్మానాలు నువ్వు తీసుకోగలుగుతున్నావు? వారిని ఆ తీర్మానాల కోసం నడిపించగలుగుతున్నావా? ఒకవేళ అలా నడిపించలేకపోతున్నట్లయితే కనుక ఒకసారి పరిశీలన చేసుకో. నీవు తీసుకునే తీర్మానం ద్వారా దేవుడు మహిమపరచబడాలి. నీకు ఎంత కష్టమైనా సరే దాన్ని నెరవేర్చగలగాలి. ఒకవేళ నువ్వు రక్షించబడని వ్యక్తివైతే నీతోటి మాట్లాడుతున్నాను, నీ జీవితం దేవునికి అర్పించు. యేసయ్య తన ప్రాణాన్ని నీ కోసం అర్పించాడు, నీ కోసమే ఆయన మరణించాడు. ఆయన నువ్వు అంగీకరించినట్లయితే ఆయన నీకు తన రక్షణను ఇస్తాడు. నువ్వు నరకానికి వెళ్ళకుండా పరలోకాన్ని చేరుకుంటావు. నీకు కావాలా? అయితే దేవుని అంగీకరించు, ప్రార్థన చేసుకో. దేవా, నేను పాపిని, నన్ను క్షమించయ్యా, నా కోసమే మీరు మరణించారని నమ్ముతున్నాను అని ఒక తీర్మానం తీసుకో.